హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు దొండకాయ పచ్చిమిరకాయతో పప్పు తయారు చేస్తున్నాము. కందిపప్పు వేసి బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చూద్దాము తయారు చేసే విధానం. దొండకాయలు పచ్చి దొండకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రవ్వ, దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు రెప్ప తీసుకోవాలి. దొండకాయలు పచ్చివి అయితే బాగుంటుంది, తినేటప్పుడు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఒక 10 రోజులకు ఒకసారైనా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దొండకాయ పప్పు ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా తొందరగా అయిపోయింది. వర్క్ అనేది మనం చేసే వంట కూడా తొందరగా అయ్యిద్ది. కుక్కర్లో తయారు చేసుకుంటున్నాము, విడిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటా, దొండకాయల్ని 4 చీలికలుగా కోసి అంగుళం సైజు ముక్కల్లో చక్రాల్లాగైనా కోసుకోవచ్చు. అంగుళం సైజు ముక్కల్లో కోసుకుంటే బాగుంటుంది. దొండకాయలు పచ్చిగా ఉండాలి, బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం దోరగా పండితే కనుక పచ్చడి చేసుకోవచ్చు. దొండకాయ పచ్చడి ఇదే విధంగా తరగాలి. ఉప్పు నీళ్ళలో వేసి క్లీన్ చేసుకొని తరుక్కున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి 5-6 పచ్చిమిరకాయలతోనే చేస్తున్నాము, బాగుంటుంది. ఒక టమాటా. ఇవి మొత్తం 2 కప్పుల దాకేమో దొండకాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, ఒక చిన్న పెద్ద ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసేసి చాలా ఒదిగిద్ది పప్పు అనేది. దొండకాయ పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. అరగంట ముందు కందిపప్పు అనేది వేయించుకొని తడిపి కుక్కర్లో పెట్టుకోవాలి. కప్పు కందిపప్పు తీసుకున్నా నేను. అందులో పచ్చిమిర్చి 5-6 చీలికలు చేసి వేసుకోవాలి. చింతపండు రెబ్బ, దొండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్నాక టమాటా కూడా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దలపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకున్నాక పెద్దలపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం ఏమో నేను తిరమాతకి పక్కన పెట్టుకున్నాను, గిన్నెలో వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకోవాలి. ఇంకా ఎండుగారం నచ్చితే వేసుకోవాలి, లేకుండా లేదు. నేను అచ్చంగా చూడండి ఫ్రెండ్స్, 5-6 పచ్చిమిరకాయలు ఘాటుగా ఉన్నవి, అవి వేసుకున్నాను. దాంతోనే బాగుంటుంది ఘాటు. ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి చితుపుకొని. ఇప్పుడు ఈ సమయాన నెయ్యి ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేయాలి. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి, వాటరు, ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. 2 విజిల్స్కి సిమ్లో పెట్టేసేసుకొని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, ఆ తర్వాత సిమ్లో పెట్టుకుంటే 2 విజిల్స్కి వచ్చేసిద్ది. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. పోపు కూడా వేసుకుంటాము. కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టుకుంటే 2 విజిల్స్కి పప్పు అనేది వచ్చేసిద్ది. 2 విజిల్స్కి పప్పు ఉడికిద్ది. ఆ టైం ఉందనేసి రసం పౌడర్ తయారు చేసుకోవడానికి కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని రోట్లో వేసుకొని పొడి చేసుకోవాలి. నేను 3 నెలల నుంచి వీడియోస్ అనేది నేను చేయట్లేదు, ఎందుకంటే హెల్త్ అనేది కొంచెం బాగోలేదు. కాలు సర్జరీ చేశారు, నాకు ఆరోగ్యం బాగోలేదు. అందువలన అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేసి పంపుతున్నాను. పాత వాళ్ళు, చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రసం పౌడర్ అయిపోయింది వేసేసి త్వరగా పచ్చగా దంచుకొని రోట్లో డబ్బాలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగుండాలి, సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంటి దాకా చూడండి. ధనియాలు, మిరియాలు, కందిపప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ 4 స్పూన్లు వేసుకొని ద్వారగా వేయించుకొని రోట్లో దంచి పౌడర్ పెట్టుకుంటే రసం పౌడర్ బాగుంటుంది. ఇంకా చింతపండును, టమాటా
వేసుకొని కా ఉప్పు వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకుంటే రసం తయారయ్యిద్ది. నిమిషాల్లోనే రసం తయారు చేసుకునే పౌడర్. అందుకనేసి రోడ్లో కచ్చాపచ్చాగా దంచి పౌడర్ అనేది డబ్బాలు పెట్టుకుంటున్నాను. రసం పౌడర్ అయిపోయిందనేసి ఆ కుక్కర్ విజిల్ వచ్చేసరికి కొంచెం టైం ఉందని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎండు దాకా చూడండి, లైక్ చేయండి. ఆ స్టవ్ పైన రైస్ అనేది ఉడుకుతుంది. ఈ స్టవ్ పైన కుక్కర్ విజిల్ అనేది 2 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిద్ది. మనకు సరిపడినంత, ఇంకా మెత్తగా కావాలంటే 3 విజిల్స్ రావాలి. వచ్చేసాయి. కరెంట్ అనేది పోయింది, లైట్ వేయలేదు నేను. కరెంటు పోయింది ఫ్రెండ్స్, అందువల్ల చీకటిగా ఉంది. రైస్ కూడా ఉడికింది. కొంచెం ఆవిరి, కుక్కర్ విజిల్ ఆవిరి వచ్చిందాక అంట్లు అనేది కొంచెం 2 అంట్లు ఉంటే టీ తాగిన అంట్లు కడిగేస్తున్నాను. సబ్బు కడిగి పక్కనే పెట్టేస్తున్నాను. కొంచెం సమయం ఉందని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎండు దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఈ దొండకాయ పప్పుని ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. త్వరగా తయారు చేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఈలోపు ఆవిరి అనేది వచ్చేసింది. ఆ తర్వాత పప్పు కర్ర తీసుకొని ఎనుపుకోవాలి. రుబ్బుకుంటే పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక పోపు కూడా వేసుకోవాలి మనం. అదే విధంగా పోపుకి ఏమేమి కావాలి అన్నది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కావాలి, ఎల్లిపాయలు, కొత్తిమీర. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం వంట ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఈలోపు ఉప్పు మిరగాయలు ఉన్నా వేయించుకోవచ్చు, బాగుంటుంది. అప్పడం కానీ వడియాలు కానీ వేయించుకోవాలి. లేదు అంటే కనుక మనం పోపు వేసుకొని తిరువాత పోపు, ఎండుమిరగాయలు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎల్లిపాయలు చిదుపుకొని వేసుకొని, పెద్దల్లిపాయ ముక్కలు కూడా నేను కట్ చేసినప్పుడు కొంచెం తీసాను తిరువాత వేసుకోవడానికి. ఇంగువ కూడా వేసుకొని పోపు అనేది బాగా వేగనివ్వాలి. వేగినాక 1కి 2 సార్లు కలుపుకోవాలి. ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చు. కారం ఈ తాలింపులైనా వేసుకోవచ్చు. కారం తక్కువగా ఉంటే ఘాటు తినాలనిపిస్తే ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవచ్చు కారం అనేది, ఎండుకారం. ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చి సరిపోయింది ఘాటు, అందుకని నేను వేయట్లేదు. మీరు తక్కువగా ఉన్నట్టే కనుక వేసుకోవచ్చు ఎండుకారం తాలింపులో. అదేవిధంగా పప్పు కర్రతో ఎనుపుకున్న పప్పుని, దొండకాయ పప్పుని, పచ్చిమిర్చితో తయారు చేసిన దొండకాయ పప్పుని పోపు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చూడండి ఒక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఎంతో కమ్మనైన దొండకాయ పప్పు రెడీ అయింది. ఇంగువతో తయారు చేసిన పప్పు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అనేది కొత్తగా నా వీడియో అనేది కోటేశ్వరి కుక్స్ అన్న వీడియో అనేది చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే లైక్ అనేది నొక్కండి, బెల్ నొక్కండి. ఆ తర్వాత రైస్ కూడా ఉడికింది. వేసుకొని 2 గంటల పప్పు వేసుకొని 1 గంట రైస్ వేసుకొని పప్పు కలుపుకొని ఉంటూ ఎంతో బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం, ఎంతో బలం. మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంది. మనం సరిపడినంత టయానికి వేళకి భోజనం అనేది చేస్తే ఎంతో బాగుంటుంది. టైం మించి తిన్నా కానీ అదేటో వెళ్ళిపోయింది, పట్టదు ఒంటికి అనేది. మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంది. ప్రతి ఒక్కళ్ళు నెయ్యి అనేది ఇదిగో ఫ్రెండ్స్, నెయ్యి డబ్బాలో ఉంది. నెయ్యి 1/2 కేజీ నెయ్యి తెచ్చుకున్నాము. 1 స్పూన్ వేసుకొని తినచ్చు, బాగుంటుంది. చూడండి పప్పు ఇంకా కావాలన్నా కాస్త ఒత్తుగా వేసుకొని పప్పు కలుపుకొని తింటే వేడి వేడి అన్నం, ఆరోగ్యకరమైన దొండకాయ పప్పు. ప్రతి ఒక్కళ్ళు ఎండు దాకా చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.